నేనైతే హడావుడిగా మీషోలో కాంబోలో పొట్టు చీరలు అయితే బుక్ చేసుకున్నానండి. అయినది ఒక్కటి, అనుకున్నదొక్కటి, బోల్తా పడ్డానులే బుల్బిల్ పిట్ట. ఏంటి ఈ పాట పాడుతుంది అనుకుంటున్నారా? 5 చీరలు 1500 అన్నప్పుడు నా బుర్ర ఎక్కడికి పోయిందండి. అది ఎలా ఉంటుందో అని ఆలోచించాలిగా. కానీ ఒకటండి, దీంట్లో 4.5 రేటింగ్ అయితే ఇచ్చాడు. నేను శారీస్ చూసినప్పుడు 4.5 రేటింగ్ అంటున్నారు, అందరూ గుడ్డు అంటున్నారు, బాగున్నాయేమో, ఒక్కసారి 5 చీరలు వచ్చేసినాయి కదా అని చాలా కక్కుర్తి పడ్డానండి. నీ బతుకు పాడుగా కక్కుర్తిలో కమాండలం అని మా వారు తిడుతూ ఉన్నారండి. ఏదో బుక్ చేసుకునేదేదో ఒక్క చీరే బుక్ చేసుకోవచ్చు కదమ్మా, ఎందుకు నీకు ఇవి అన్నారు. ఇవి ఎందుకు వేస్ట్ పోవడం, మీతో షేర్ చేసుకుందామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. 5 శారీస్ అయితే వచ్చినాయి. ఆ సీల్ చేయిస్తే ఎట్లా ఉన్నాయి అనేది మీరు చూసేయండి. ఫస్ట్ పింకు, రెడ్, వైలెట్, గ్రీను, ఇలా అయితే నాకు మొత్తం బ్లూ కలర్ కూడా వచ్చింది. మొత్తం 5 శారీస్ వచ్చినాయి. రేటింగ్ వచ్చేసరికి చాలా బాగున్నాయి అనుకున్నాను. లోపల వచ్చేసరికి ఇంకా నేను చెప్పలేకపోతున్నానండి మాటలతో. మీరు ఎవరన్నా కూడా కాంబో ఆప్షన్లో బుక్ చేసుకుంటే మాత్రం అస్సలు వద్దండి. కాంబోలో రేటింగ్ అయితే 4.5 ఇచ్చాడు మీషోలో. కానీ 4.5 చూసి గుడ్ చూసి నాలాగే ఎవరైనా మీరు మోసపోతారేమోనని ముందు నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరైతే ఏదన్నా కొనుక్కోవాలి అంటే కొద్దిగా ఎక్కువ కాస్ట్ అయినా 2000 3000లో ఉన్న శారీసే కొనుక్కోండి. అది కూడా చూసి కొనుక్కోండి, చూడకుండా కొనుక్కోవద్దు. చూడండి, ఈ శారీ అయితే ఓపెన్ చేసేసాను. చాలా లైట్ వెయిట్ ఉంది. పిన్నీస్ పెట్టినా కూడా లోపలికి ఇరుక్కుపోతుంది అనుకోండి ఆ శారీ. అది ఒక్కసారి కట్టుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచన అయితే వచ్చేసింది నాకు. ఒక్కసారికే పనికొచ్చింది, రెండోసారికి పనికి రాదేమోనని ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఆహనా పెళ్ళంట్లో కోటా శ్రీనివాసరావు గుర్తొస్తున్నాడండి. కోడిని తగిలించుకొని చికెన్ తిన్నట్టే అనుకోండి మన సమస్య. చూడడానికైతే చాలా బాగున్నాయి శారీసు. అంటే కలర్ఫుల్గా ఉన్నాయి. గ్రీన్కి ఏమో మనకి వైలెట్ వచ్చేసి, వైలెట్కి ఏమో గ్రీను బ్లౌజ్ పీస్ వచ్చింది. శారీ కూడా లెంత్ బాగానే ఉంది, పెద్దగానే ఉన్నాయి. కానీ అయితే ఒక్కసారి కట్టుకుంటేనే పనికొస్తుందండి, రెండోసారికి అయితే పనికి రాదు. మీరేమన్నా కాంబో సెక్షన్లో కాంబోలో ఏమన్నా వస్తే కనుక శారీస్ అస్సలు బుక్ చేసుకోవద్దు ప్లీజ్. దయచేసి మీరందరూ కూడా ఇలాంటివి ఏమైనా చేస్తారేమోనని చెప్పి నేను ఒక చిన్న సజెషన్ తెలియడం కోసం నేను ఈ వీడియో చేశానండి. మన వీడియోస్ ఎవరైనా మంచిగా చూస్తుంటే కనుక మీకు ఈ శారీస్ మీద ఏదైనా ఒపీనియన్ ఉన్నా కూడా నాకు ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. మనం మంచి వీడియోస్ అయితే తీసుకురాబోతున్నాము. ఇవన్నీ కూడా మీరు వీడియో చూసి లైక్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఈ సంక్రాంతి పండుగ మంచి షాపింగ్ చేయాలనుకుంటున్నాను. సంక్రాంతి షాపింగ్ వీడియో కూడా ఒకటి పోస్ట్ చేస్తానండి. దీనికైతే మనకు గ్రీన్ వచ్చింది, గ్రీన్ శారీ వచ్చింది. గ్రీన్కి పింకు బ్లౌజ్ అయితే వచ్చిందండి. నేనేమనుకుంటున్నానంటే లాస్ట్గా శారీ అంచులు కుట్టేసి ఫాల్ ఒక్కటే వేసి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా ఎందుకు బుక్ చేశానో కూడా మీకు చెప్పాలనుకుంటున్నానండి. నేను ఈ మధ్య శారీస్ వీడియోస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ చూడకపోతే నా చిన్న వీడియో చూడండి, షార్ట్ చూడండి. షార్ట్స్లో నేను చేసిన శారీస్ గురించి మీకు ఎవరికైనా శారీస్ కట్టుకోవడం చేత కాకపోయినా అవి చూస్తే కనుక మీరు పర్ఫెక్ట్గా ఎలా కట్టుకోవాలి, అంటే ఈజీగా ఎలా కట్టుకోవాలి, 2 minutesలో శారీకి ఎలా కట్టుకోవాలో కూడా నేను కింద వీడియోలో చేశానండి. ఆ వీడియోలు చూసేయండి. నేను ఆ వీడియోస్ కోసం ఏమన్నా శారీస్ బాగున్నాయేమో, అన్నీ కట్టుకున్న చీరలే కట్టుకున్నట్టు ఉంటుంది కదా అని నేనైతే బుక్ చేశాను అనమాట. లాస్ట్కి ఇవి వచ్చినాయి. ఇంక నేనేమనుకుంటున్నాను, రిటర్న్ పెట్టచ్చు. కాకపోతే రిటర్న్ ఎందుకు పెట్టలేదు అంటే 2-3 times కన్నా పనికొస్తాయిలే అని వదిలేసా. ఇంకా మళ్ళీ రిటర్న్ పెట్టి నాకు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి అదేమో ప్యాకెట్ చేసి కుర్చీలోనే పెట్టి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి ఎప్పుడు వస్తారని వెయిట్ చేసి ఇవన్నీ తలకాయ నొప్పి ఎందుకులే, 2-3 times కట్టేసుకుంటే నాకు వీడియోకి సెట్ అయిపోద్దులే. తర్వాత ఏదో ఒకటి
పాత సామాన్కి వేసేయచ్చులేని ఒక ఆలోచనతో అక్కడ పెట్టేశాను. నేనైతే 1500 అయితే మోసపోయానండి. నేనే పాపం మీషో వాళ్ళు కూడా మనం అనుకోనక్కర్లేదు, రేటింగ్ బాగుంది కదా అని నేను బుక్ చేసుకున్నాను. అప్పటికైనా ఆలోచించాల్సినమాట, 300 రూపీస్కి ఏమొస్తాయి, 300కి ఒక శారీ అంటే అది బాగోదేమో అని ఆలోచన నా మట్టి బుర్రకి రావాలి కదా. మనది ఎట్టయినా మన తెలివితేటలు ఎప్పుడైనా కూడా మోకాల్లో ఉంటాయండి, బుర్రలో ఉండి సావు తెలివితేటలు. అందుకే ఎప్పుడు మా వారు అంటూ ఉంటారు, నీ తెలివితేటలు లేవు, బుర్రలో ఉపయోగించు, మోకాల్లో ఉపయోగించబాకు అని. బాయ్ బాయ్. ఈ వీడియో ఎట్టుందో నాకు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్